ఇండో నేపాల్ బోర్డర్లో గేర్లు మార్చిన యోగి బుల్డోజర్లు. రెండు 225 మదర్సాలు, 30 మసీదులు, 25 మజార్లు కూల్చివేత. इंडो नेपाल बॉर्डर पर योगी ఎందుకు फोकस చేశారు? इस बात को साबित करता कि आतंकवाद एक दिन पाकिस्तान को भी निगल देगा। पूरी तरह खोखला हो चुका पाकिस्तान आज जिस प्रकार की हिमाकत कर रहा है, जिस प्रकार का दुस्साहस कर रहा है, ऑपरेशन सिंदूर उसका जवाब था। और आने वाले समय में तय है कि जो भी भारत की तरफ उंगली उठा करके देखेगा, भारत की बहन बेटियों के सम्मान के विरुद्ध उनकी सुरक्षा में सेंध लगाने का कार्य करेगा, उसके जनाजे में कोई रोने वाला भी नहीं मिलेगा। यह भारत का संकल्प। భారత భద్రతకు భంగం కలిగిస్తే అంత్యక్రియలకు కూడా నోచుకోకుండా చేస్తాం. ఉగ్రదేశం పాకిస్తాన్ కు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇచ్చిన మాస్ వార్నింగ్ ఇది. ఆపరేషన్ సింధూర్ లో సాయుధ దళాల పరాక్రమాన్ని ప్రశంసించడానికి లక్నోలో భారత శౌర్య తిరంగ యాత్రను ప్రారంభించారు యోగి. ఆ సమయంలోనే ఏదో ఒక రోజు ఆ ఉగ్రవాదమే పాకిస్తాన్ ను మింగేస్తుందని పేర్కొన్నారు. ఆపరేషన్ సింధూర్ పాక్ దుశ్చర్యలకు సరైన సమాధానమని అన్నారు. ఉగ్రవాదుల అంత్యక్రియలకు హాజరైన పాక్ ఆర్మీ అధికారుల్ని లక్ష్యంగా చేసుకుని కామెంట్లు చేశారు. ఉగ్ర దేశానికి యోగి ఈ రేంజ్ వార్నింగ్ ఇస్తున్న సమయంలోనే ఇండో నేపాల్ బోర్డర్లో యోగి బుల్డోజర్లు గేర్లు మార్చేశాయి. ఈ యాక్షన్ వెనుక కూడా యోగి లక్ష్యం ఉగ్రదేశం అంతు చూడడమే. యూపీలో నేపాల్ సరిహద్దుకు దగ్గరన ఉన్న జిల్లాలో యోగి బుల్డోజర్ యాక్షనే ఇది. అక్రమ మతపరమైన నిర్మాణాలపై ప్రభుత్వం భారీగా చర్యలు చేపట్టింది. బుల్డోజర్ల యాక్షన్ మహారాజ్ గంజ్, సిద్ధార్థనగర్, బల్రాంపూర్, శ్రావస్త్రి, బహ్రైచ్, లఖింపూర్ ఖేరి, పిలిభిత్ జిల్లాల్లో కనిపించింది. ఈ చర్యలు రాష్ట్రంలోని అక్రమ మత స్థలాలపై జరుగుతున్న విస్తృత స్థాయి వ్యతిరేక ఆక్రమణ డ్రైవ్ లో భాగంగా జరుగుతున్నాయి. ఒక్కరోజే మహారాజ్ గంజ్ జిల్లాలో 2 స్థలాల్లో, అలాగే శ్రావస్త్రి, బహ్రైచ్ జిల్లాల్లో ఒక్కో స్థలంలో కూల్చివేతలు నిర్వహించారు. ఇప్పటి వరకు ఇండో నేపాల్ సరిహద్దుకు 10 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ప్రాంతాల్లో ఏకంగా 225 అక్రమ మదర్సాలు, 30 మసీదులు, 25 మజార్లు, 6 ఈద్గాలను తొలగించారు. మహారాజ్ గంజ్ జిల్లాలోని ఫరిందా తాలూకాలోని సేమ్రహాని గ్రామం, నౌథన్వా తాలూకాలోని జొగలి గ్రామాల్లో ఉన్న 2 అక్రమ మదర్సాలను కూల్చేశారు. అలాగే శ్రావస్తి జిల్లాలో భింగా తాలూకాలోని కలీంపూర్వాలో ప్రభుత్వ భూమిలో నిర్మించబడిన అక్రమ మదర్సాను కూల్చివేశారు. ఇక బహ్రైచ్ జిల్లాలో అటవీ భూమిపై ఆక్రమణ చేసిన మజార్ను తొలగించారు. ఈ చర్యలతో సరిహద్దు భద్రత, భూ సంరక్షణ నిబంధనలకు అనుగుణంగా ప్రభుత్వ పరిపాలన కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు. కానీ ఇండో నేపాల్ సరిహద్దు జిల్లాల్లోనే యోగి ఎందుకు టార్గెట్ చేశారు? ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్, పాకిస్తాన్ నిఘా సంస్థ. భారత్లో జరుగుతున్న ఉగ్రదాడులు, మతపరమైన హింసల వెనుక ఉన్నది ఈ సంస్థే. పాకిస్తాన్లో ఉగ్రవాదాన్ని పెంచి పోషించే ఐఎస్ఐ భారత్లో విధ్వంసం సృష్టించడానికి చేయని కుట్రంటూ లేదు. అందుకోసం బలహీనంగా ఉన్న భారత సరిహద్దులను వాడుకుంటోంది. భారత సరిహద్దుల్లో ఎలాంటి కంచెలేని సరిహద్దు ప్రాంతం నేపాల్. అందుకే ఈ ప్రాంతాన్ని ఐఎస్ఐ టార్గెట్ చేసింది. యూపీ, బీహార్, బెంగాల్కు అనుకుని ఉన్న ఇండో నేపాల్ సరిహద్దులో గత కొన్ని సంవత్సరాలలో పెరుగుతున్న మసీదులు, మదర్సాలు తీవ్రమైన భద్రతా సమస్యలను కలిగిస్తున్నాయని నిఘా సంస్థలు ఎప్పుడో గుర్తించాయి. నేపాల్ సరిహద్దుల్లోని మతపరమైన నిర్మాణాల వల్ల బీహార్, యూపీ, బెంగాల్లోని సరిహద్దు ప్రాంతాల్లోని కొన్ని ప్రాంతాల్లో జనాభా మార్పుకు దారితీసిందని నివేదికలు తేల్చాయి. అసలు విషయం ఏంటంటే, ఈ మతపరమైన సంస్థలకు పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ, విదేశాలలో పనిచేస్తున్న భారత వ్యతిరేక సంస్థలు నిధులు సమకూరుస్తున్నాయని నిఘా వర్గాలు తెలిపాయి. ఈ మసీదులు, మదర్సాలు ఐఎస్ఐతో పాటు అరబ్ దేశాల నుంచి కూడా నిధులు పొందుతున్నాయి. మరోవైపు ఇటీవలి సంవత్సరాల్లో యూపీని పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థలు అడ్డాగా మార్చుకుంటున్నాయి. వాటి లెక్క తేల్చాలన్నదే యోగి ఆదిత్యనాథ్ బుల్డోజర్ యాక్షన్ లక్ష్యం కూడా. భారత్కు వ్యతిరేకంగా ఉగ్రవాద నిధుల సేకరణలో నేపాల్ బ్యాంకులు కూడా కీలక పాత్ర పోషిస్తున్నాయని భారత ఏజెన్సీల వద్ద ఆధారాలు ఉన్నాయి.
2019లో ఉత్తరప్రదేశ్ పోలీసులు నేపాల్ కేంద్ర బ్యాంకుతో ముడిపడి ఉన్న అంతర్జాతీయ ఉగ్రవాద నిధుల రాకెట్ను ఛేదించారు. నేపాల్ నుంచి డబ్బు తరలించి దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు సమకూర్చడానికి ఉపయోగించే భారతీయ పౌరుల ప్రమేయం ఉందని యూపీ పోలీసులు పేర్కొన్నారు. నేపాల్లోని పోఖ్రాకు చెందిన భయంకరమైన ఉగ్ర సంస్థ ఇండియన్ ముజాహిదీన్ చీఫ్ యాసిన్ భత్కల్ 2013లో భారత్లో బాంబు పేలుళ్లకు పాల్పడిన తర్వాత నేపాల్లోనే దాక్కున్నాడు. భత్కల్ను 2013 ఆగస్టులో బీహార్లోని తూర్పు చంపారణ్ జిల్లాలోని మోతిహారీ సమీపంలోని నేపాల్ సరిహద్దులోనే అరెస్ట్ చేశారు. ఈ ఒక్క ఘటనతో ఇండో నేపాల్ సరిహద్దు ప్రాంతం పాక్ ఉగ్రవాదులకు ఎలా అడ్డాగా మారుతుందో తేల్చేసింది. నిజానికి వెస్ట్ బెంగాల్లో వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన హింసలోకి ఇస్లామిస్టులు మూకలు చేరడానికి కూడా ఈ అక్రమ మదర్సాలే కారణంగా తేల్చారు. పశ్చిమ బెంగాల్ కూడా నేపాల్తో సుమారు 100 కిలోమీటర్ల సరిహద్దును పంచుకుంటోంది. బెంగాల్ డార్జిలింగ్ జిల్లాల్లోని పానిటాంకిలో గత కొన్ని సంవత్సరాలలో అక్రమ మదర్సాలు, మసీదులు వెలిసినట్లు నివేదికలు తెలిచాయి. కానీ వాటిని ఎప్పట్లానే మమతా సర్కార్ పట్టించుకోలేదు. ఫలితంగా సిఏఏ, వక్ఫ్ సవరణ చట్టం వంటి నిరసనలు రేగిన ప్రతిసారి బంగ్లాదేశ్, నేపాల్ సరిహద్దుల నుంచి భారత వ్యతిరేక శక్తులు చొరబడి విధ్వంసం సృష్టిస్తున్నాయి. ఆ తప్పు జరగొద్దన్న ఉద్దేశంతోనే యోగి ఆదిత్యనాథ్ నేపాల్ సరిహద్దులపై ఫోకస్ చేసినట్లు కనిపిస్తోంది. అందులో భాగంగానే పెద్ద ఎత్తున బుల్డోజర్లను రంగంలోకి దించి సరిహద్దుల్లో విధ్వంసం సృష్టిస్తున్నారు. నేపాల్తో సరిహద్దులను పంచుకుంటున్న మిగిలిన రాష్ట్రాలు బుల్డోజర్లను యాక్షన్లోకి దించాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. మరి ఆ దిశగా ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటాయేమో చూడాలి.